హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ సూపర్ టేస్ట్ మటన్ కీమా విత్ వెజిటబుల్స్ తోటి ఈజీగా సింపుల్గా చేసుకున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఇక్కడ నేను 1/2 కిలో మటన్ కీమా కొట్టించుకున్నానండి. లేత తీసుకున్నాను. లేతదైతే ఇలా పింక్ కలర్లో ఉంటుందండి, ముదురుదైతే కలర్ మారుతుంది. ఇందులో వైట్గా ఫ్యాట్ ఉంటుందండి. ఈ ఫ్యాట్ తీసి పెట్టుకున్నాను. బీన్స్, బఠానీ, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉల్లిపాయ తరుగు, గరం మసాలా, సాజీరా, జీలకర్ర, ఒక్క బిర్యానీ ఆకండి, క్యారెట్, క్యాప్సికమ్, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు. ఈరోజు మనం కుక్కర్లో చేసుకున్నామండి. మటన్ కాస్త ఉడకటం లేట్ అవుతుంది కదా, స్టవ్ ముట్టించి కుక్కర్ పెడుతున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేస్తానండి, బాటమ్ స్టిక్ అవ్వకుండా. ఒక బిర్యానీ ఆకుని తుంచేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చి 2 రకాలు దొరుకుతాయండి మనకి. డార్క్ గ్రీన్ ఏమో ఎక్కువ కారం ఉంటుంది, లైట్ కలర్ ఏమో కారం తక్కువ ఉంటుంది. చూసి వేసుకోండి. వాష్ చేసి పెట్టుకున్న మటన్ కీమా వేసేస్తున్నాను. సిమ్లో పెట్టి మొత్తం తిరిగేసి పెడదామండి. 2 నిమిషాల పాటు. 2-3 నిమిషాలు అయిపోయిందండి. మొత్తం చూస్తాము. చూడండి, వాటర్ మొత్తం పీల్ చేసుకుంది. వాటర్ లేకుండా ఆయిల్ మాత్రమే కనిపిస్తుందండి మనకి. వాటర్ ఉంటే మనకు నీసు వాసన వస్తుందండి. వాటర్ మొత్తం ఇంకిపోయినాయండి. వాటర్ ఉంటే మనకు నీసు వాసన వస్తుంది. కొద్దిగా ఆయిల్ కనిపిస్తుంది కదా, ఈ టైంలోనే మనం 1/2 స్పూన్ కారం వేద్దామండి. ఇలా ఆయిల్ వేస్తే కారం కలర్ అనేది బాగా కనిపిస్తుంది. ఒక 1/2 స్పూను పసుపు, అల్లం వెల్లిగడ్డ స్పూన్, ఒక 30 వేద్దామండి. 30 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. కొంచెం పచ్చివాసన పొందుతామండి. ఇంకా మనం సిద్ధంగా పెట్టుకున్నాం కదా, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఒక 4 బీన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. బీన్స్ ముక్కలు, పచ్చి బఠానీ, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేద్దామండి. ఒకసారి అన్నీ కలిపేసి కొంచెం సాల్ట్ కూడా 1/2 స్పూన్ వరకు వేసుకున్నామండి. మళ్ళీ తర్వాత వేసుకోవాల్సి వస్తుంది. ఒక 1/2 గ్లాసు వాటర్ పోస్తున్నానండి. ఒక 6 విజిల్స్ రానిద్దామండి. కుక్కర్ 6 విజిల్స్ వచ్చిందండి. స్టవ్ కట్టేద్దాం. చల్లారేలోపు మనం ఒక మంచి మాట చెప్పుకున్నాం. మనకి మంచి ఆభరణాలు ఒక 2 ఉన్నాయండి. చిరునవ్వు ఒకటి, రెండోది మౌనం. ఈ 2 ఆభరణాలు కానీ మన దగ్గర ఉంటే మనకు ఓటమి అనేది ఉండదండి. మన పెద్దవాళ్ళు కొన్ని రోజులు మౌన వ్రతం పాటించేవారు. 15 నోము చూసుకున్న రోజు ఉపవాసం ఉండి ఆ రోజు మౌన వ్రతం పాటించేవారు. మనతో కంపేర్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. మనల్ని ఫెసిలిటీస్ లేకపోయినా వాళ్ళకున్న ఆభరణాలతో వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. అంటే తక్కువ మాట్లాడటం వల్ల వాళ్ళకి సహన శక్తి అనేది కూడా పెరిగిపోయేది. ఎలాంటి ఓటమి, ఇంట్లో చిరాకు లేకుండా హ్యాపీగా జీవించేవాళ్ళు. మనము ట్రై చేస్తామా? చల్లారదేమో చూద్దామండి. చల్లారలేదండి, కొంచెం టైం పడుతుంది. ఈ చల్లారేలోపు మనం మెంతికూర 2 గుప్పిళ్ళు తీసుకున్నానండి. ఇది చిన్న మెంతికూరే తీసుకోండి మీరు. పెద్ద మెంతికూర కొంచెం చేదు వస్తుందండి. పెద్ద మెంతికూర వాడకండి, చిన్నదే వాడండి. స్టవ్ మట్టించి ఒక పాన్ పెడుతున్నానండి. పాన్ హీట్ ఎక్కాక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. నేను ఇక్కడ కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడతానండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. జీలకర్ర చిట్టుపట్ట అన్నాక ఉల్లిపాయలు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు పూర్తిగా వేగక్కర్లేదండి. ఒక 50% వేగితే సరిపోతుంది. ఒక 50% ఉల్లిపాయలు ఉడికాయండి. మెంతికూర వేసేస్తున్నాను. ఏదేమి రాదండి, చేదొస్తుందని భయపడకండి. మరి చేదొస్తుందని భయపడేవాళ్ళు ఈ మెంతికూర బదులు మెంతి పిండి, జీలకర్ర పౌడర్ 2 మిక్స్ చేసి వేసుకొని
కానీ లీఫీ ఫుడ్ తింటే మంచిది కదండి. మెంతికూర వాడే వరకు తక్కువ అయిపోయింది. నేను ఎంతో వేసినట్టు కనిపించింది. వాడే వరకు అంటే ఉల్లిపాయల కన్నా డబల్ వేసుకున్నామండి మనం మెంతికూర వేగిందండి. మటన్ వేసేసుకుంటున్నాం. మటన్ కీమాని వేసేసుకుంటున్నాం. ఒక స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇంకా హాఫ్ స్పూన్ కారం వేసామండి. పచ్చిమిర్చి చేసాము చూసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు సరిపోతుంది. పసుపు పావు స్పూన్, ఉప్పు హాఫ్ స్పూన్ సరిపోతుందండి. గరం మసాలా హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. జాజికాయ పౌడర్ 2 చిటికలు వేస్తున్నానండి. మటన్లో జాజికాయ పౌడర్ వేస్తే బాగుంటుందండి. మరీ ఎక్కువ వేసుకోకండి, చేదు వచ్చేస్తుంది. మన కుక్కర్లో పెట్టుకోవడం వలన త్వరగా అయిపోయిందండి. విత్ వెజిటబుల్స్ ఆకుతో హెల్దీగా చేసుకున్నాం. మరి కొంత కొత్తిమీర, కొంచెం కరివేపాకు, చివరిగా కోకోనట్ తురిమేస్తున్నానండి. సూపర్ టేస్టీ మటన్ కీమా రెడీ అయిపోయిందండి. రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుందండి. డిష్ అవుట్ చేసుకుందామా? గార్నిష్ చేసుకుందామా? సింపుల్గా క్విక్గా మటన్ కీమా విత్ వెజిటబుల్స్ తోటి రెడీ అయిపోయింది కదండి. ఇందులో మీరు వెజిటబుల్స్ వేసారండి, మీ పిల్లలకి చెప్తే కానీ అర్థం కాదండి. అంటే మరి పెద్ద పిల్లలకి అర్థం ఉంది, మరి చిన్నపిల్లలు ఈ మధ్యకాలంలో రోజు నాన్ వెజ్ కావాలని పేచి పెడుతున్నారండి. రోజు నాన్ వెజ్ తింటే హెల్త్ ఏం కావాలి, పైగా వాడికి ఫైబర్ కూడా అందదు కదా. సో ఇలా చేసి పెట్టండి, హెల్తీగా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్ని మొదటగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మరో హెల్దీ డిష్తో మీట్ అవుతామండి. అంతవరకు బాయ్ అండి.